हरनेत्राग्निसन्दग्ध कामसञ्जीवनौषधिः श्रीमद्वाग्भवकूटैकस्वरूपमुखपङ्कजा। హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శివుని మూడవ కంటి చూపు వలన పూర్తిగా దహించిన మన్మధునికి సంజీవిని ఔషధము వంటి అమ్మవారు. ఇంద్రుని ఆజ్ఞపై శివపార్వతుల వివాహమునకు మన్మధుడు శివునిపై బాణము వేశాడు. అప్పుడు శివతపస్సు భంగము జరిగి శివుని అగ్ని సంబంధమైన మూడవ కంటి చూపు వలన మన్మధుడు కాలి బూడిద అయ్యాడు. మన్మధుని భార్య అయిన రతీదేవి అమ్మవారిని ప్రార్థించగా ఆమెకు మాత్రమే మన్మధుడు కనబడేలా అమ్మవారు వరము ఇచ్చింది. అప్పటి నుంచి మన్మధునికి అనంగుడు అనే పేరు వచ్చింది. రతి అనగా ఆసక్తి, మన్మధము అనగా అనుభూతి. ఆసక్తి, అనుభూతి ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. చూచిన లేక తలచిన ప్రతి దానిపై ఆసక్తి, అనుభూతి కోరడం ప్రమాదకరం. మన్మధుడు తన స్థాయిని మరచి శివునిపై బాణము వేసి బూడిద అయ్యాడు. ఆసక్తి, అనుభూతి విషయంలో అజాగ్రత్త లేకుండా ఉండటానికి అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. శ్రీతో కూడిన లేదా మంగళకరమైన వాగ్భవ కూటము ద్వారా సూచింపబడే ముఖ పద్మాన్ని కలిగినది. వాగ్భవ కూటము అనగా వాగ్భవము అను పేరు గల అక్షర సముదాయం. అమ్మవారి స్వరూపాన్ని 4 విధాలుగా గుర్తించవచ్చును. స్థూల రూపము భౌతికమైన అవయవాలతో కూడిన అమ్మవారి దేహము. సూక్ష్మ రూపం పంచదశి మంత్రాక్షరాలచే సూచింపబడేది. సూక్ష్మతర రూపం కామకళాక్షరాలచే సూచింపబడే అమ్మవారి దేహం. సూక్ష్మతమ రూపం కుండలినీ రూపమే అమ్మవారు సూక్ష్మతమ రూపం. పై నామము వరకు అమ్మవారి స్థూల రూపం సంబంధమైనది. ఇక నుండి సూక్ష్మ రూప సంబంధమైన నామాలు చెప్పబడి అమ్మవారి సూక్ష్మ రూపముగా చెప్పబడే పంచదశాక్షరీలలో మొదటి 5 క, ఏ, ఈ, ల, హ్రీం. ఈ 5 అక్షరాల కూటమును వాగ్భవ కూటము లేదా కాతో ప్రారంభమయ్యే ఈ కూటాన్ని కాది కూటము అంటారు. ఇవి అమ్మవారి కంఠమును, ముఖాన్ని సూచిస్తాయి. ఈ రూపముగా అమ్మవారిని ధ్యానించిన మంచి వాక్కు, విద్య, మోక్షము లభిస్తాయి. हरनेत्राग्निसन्दग्ध कामसञ्जीवनौषधिः श्रीमद्वाग्भवकूटैकस्वरूपमुखपङ्कजा।